అందరికీ నమస్కారాలు. నా రాజకీయ ప్రస్థానం దరిదాపులా 40 సంవత్సరాల కిందట సాగింది. 40 సంవత్సరాలు కాను 30 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాలు ఒక ఎత్తుగా జరిగింది. ఎందుకంటే ఇటువంటి రాక్షస పాలన, ఇటువంటి దుర్మార్గం పాలన ఎప్పుడూ చూడలా. కనీ వినేరుగు మేము పైన ఎటువంటి ఎదవ ఉన్నాడో కింద దాకా అదే ఎదవ పాలనిస్తున్నారు. పైన మంచితనంగా ప్రవర్తిస్తే కింద కార్యకర్త కాడు కూడా అదే ప్రవర్తిస్తారు. ఆ విధంగా లేదు. గల్లీ కాడి నుంచి అమరావతి దాకా దుర్మార్గమైన పాలన సాగుతుంది కాబట్టి, ఈ రాష్ట్రంలో దుష్టపాలన సాగుతుంది కాబట్టి దానికి అందరూ తన వంతు సాయంగా నిలబడ్డారు. వాళ్ళకి మా నారాయణ సారు, మా దేవుడు, ఆయన సహకారంతో స్థానికంగా ఉన్న 49, 50 డివిజన్లో కార్యకర్తలు అయితే, బిఎల్ఏలు అయితేనేమి, బూత్ కమిటీలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఎన్స్టాఫ్ అయితేనేమి, మహిళా శక్తి అయితేనేమి, ప్రతి ఒక్కరూ అణువణువున నా మీద కేసులు పెట్టి నేను జైల్లో ఉన్నా లేదంటే ఎస్కేప్లు అయినా కానీ అణువణువు వాళ్ళ పాత్ర గట్టిగా నిలబడడం జరిగింది. అందులో భాగంగానే నా మీద కానీ, తను రేవతి మీద కానీ, లేదంటే మా వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. మేమేం చెప్తున్నాం, ఈ ఏరియాలో వాళ్ళ దుర్మార్గమైన పాలన సాగించే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఇంకా మూల్యం చెల్లించుకుంటారు. వాడు ఒకసారి చెప్పున్నాడు, నేను కానీ ఈ నెల్లూరు నగరం నుంచి వెళ్ళే పని అయితే ఖచ్చితంగా నెల్లూరు నుంచి కానీ లేదా నెల్లూరు జిల్లా నుంచి కానీ ఏ ఒక్క ముగ్గురు ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి కానీ, లేదంటే ఆనవ రామనారెడ్డి కానీ, లేదంటే మేకపాటి చంద్రశేఖర్, వీళ్ళ ముగ్గురులో ఒకరు కానీ అసెంబ్లీకి వెళ్తే నేను నెల్లూరులోనే అడుగుపెట్టన్నాడు. ఇది కాకుండా మొన్న పల్నాడులో నేను కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నాడు. నువ్వు ఒక అమ్మ పుట్టుంటే నేను చెప్తున్నా, నేను నిజాయితీగా ఉంటాను. నేను కానీ ఓడిపోతే అరగుండ రమేశ్వరం తీసుకుంటాను. అదేవిధంగా నల్లరంగుడ్డలతో 3 సంవత్సరాల నుంచి ఉంటానని చెప్పా. నువ్వు ఓడిపోయేదాకా ఉంటానని చెప్పా. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలా, నెల్లూరులో అడుగు పెట్టకూడదని చెప్పి. దీనికి లేకపోతే నీకు సిగ్గు జగ్గుంటే నేను కార్పొరేటర్గా పోటీ చేస్తే కార్పొరేటర్గా, లేదంటే ఇంకో దాంట్లో పోటీ చేస్తే దాని మీద నా మీద పోటీ చేసి గెలవని చెప్పి నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నాను నీకు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజమైన దీపావళి. రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది. దీనంతటికీ కానీ కారణం ఓటు వేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, మహిళకి తలలు వంచి నమస్కారం తెలియజేస్తున్న తెలుగుదేశంకు ఓటు వేసినందుకు. ముఖ్యంగా సంతపేటలో కపిరి శ్రీనివాసులు అనే వ్యక్తి మీద ఎప్పుడు ఎలక్షన్ చేసినా ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళ బలం చూపించి ఇక్కడ ఉండి చేపిస్తారు. ఈసారి అయితే దుర్మార్గంగా తెలుగుదేశం అనేది ఉండకుండా ఒక్క ఓటు కూడా తెలుగుదేశంకి పడకూడదనే ఉద్దేశంతో నానా రకాల కేసులు పెట్టారు. A1, A2, 307, ఎత్తితే 307, ఒక బెయిల్ తీసుకొచ్చే లోపల ఇంకొక కేసు, బెయిల్ తీసుకొచ్చే లోపల ఇంకొక కేసు, ఇలాంటి కేసులు ఎన్నో పెట్టారు. అయితే నేను ఒకసారి 27 రోజులు అబ్స్టాండెడ్ అయిపోయాను. నా మీద కూడా 307 కేసు పెట్టారు. నన్ను పోలీస్ స్టేషన్ ఎదుటే కొట్టించారు. అయినా కానీ మనోనిబ్బరం కోల్పోకుండా నేను ప్రతి ఒక్క కార్యకర్త 50వ డివిజన్లో నాకు తోడుగా అండగా నిలిచారు. ముఖ్యంగా 49, 50వ డివిజన్లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి మీడియా సమక్షంలో నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎలక్షను నారాయణ సారు ఎలక్షను రేవతి చేస్తుంది అని అంటే, సార్ మా వంతు మా కార్యకర్తలు నా తోడుంటారు, మేము చేస్తామనే ఉద్దేశంతో నాకు 7 డివిజన్లు మహిళా డివిజన్లు, ఒక 50వ డివిజను, మరలా 49లో ఒక 3 బూతులు నాకు ఇవ్వటం జరిగింది. వీటిల్లన్నిట్లో కూడా నేను మెజార్టీ తెలుగుదేశం పార్టీకి తెప్పించేదానికి చాలా వంతు కృషి చేశాము. మా వారినైతే ఎలక్షన్ ముందు 23 రోజుల్లో 307లో జైల్లో ఉంచటం జరిగింది. వచ్చాక కూడా ఆయన ఒక బ్రాండు, తెలుగుదేశం బ్రాండ్, ఇక్కడ 49, 50వ డివిజన్లో కపిరి శ్రీనివాసులు అనే వ్యక్తి బ్రాండ్. మేము కేవలం ఆయన పేరు చెప్పుకొని మేమందరం కూడా కార్యకర్తలు ఇల్లు తిరిగి ఓటుని అభ్యర్థించడం జరిగింది. అదే ప్రకారం ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటు వేశారు. వాళ్ళందరికి కూడా మా ప్రభుత్వం ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా నెరవేర్చేదానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు మీడియా సమక్షంలో ఇప్పుడు ప్రతి ఒక్క బిఎల్ఏ బూత్ కన్వీనర్ కార్యకర్తకి నాకు సహకరించినందుకు, నాకు తోడున్నందుకు, నా కష్టాల్లో మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను.